స్టెర్లింగ్ సమర్పిస్తున్న చేను చెలక కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు కుందేళ్ల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైంటిస్ట్ బి రమేష్ గుప్తా గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. సార్, కుందేళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుందంటారా? కుందేళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుందండి. మన దేశ జనాభా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో దానికి తగ్గట్టుగా మనకి జంతు సంబంధమైన ప్రోటీన్కి అందించాలంటే ఈ కుందేళ్లలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి, అనువైన లక్షణాలు ఉన్నాయి. వీటి మాంసంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి పెరిగే పిల్లలకి, వయోవృద్ధులకి, పేషెంట్స్కి ఇది ఎంతో మంచి మాంసము. తర్వాత దీంట్లో గుండె జబ్బులకి కారణమయ్యే కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా మీట్స్తో కంపేర్ చేస్తే. కాబట్టి వీటిని అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయన్న భయం కూడా అవసరం లేదు. తర్వాత ఇవి 5 నుంచి 6 నెలల వయసులోనే పిల్లల్ని పెట్టడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి సాలీనా 4 నుంచి 5 ఈతలు ఇంతాయి, ఈతకి 6 నుంచి 10 పిల్లలు పెడతాయి. ఈ విధంగా సుమారు సంవత్సరంలో ఒక 60 నుంచి 100 పిల్లల్ని ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంటుంది. తర్వాత వీటి పెంటలో నత్రజని అధికంగా ఉంటుంది, భాస్వరం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆర్గానిక్ మాన్యూర్గా వీటిని వాడవచ్చు. తర్వాత ఈ కుందేళ్ల చర్మాల్ని శుద్ధి చేసి వాటి నుంచి మనీ పర్సులు, స్వెటర్లు, ఈ గార్మెంట్స్ తయారు చేస్తారు. తర్వాత వీటి సైజు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా యాజమాన్య పద్ధతుల్లో సులభంగా ఉంటాయి. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలని గడించడానికి వీలుంటుందండి. ఓకే అండి. మరి కుందేళ్లను పెంచాలనుకునేవారు ఎటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలంటారు? ముందుగా మార్కెటింగ్ గురించి మనం శ్రద్ధ తీసుకోవాలండి. మనకు కావాల్సిన వసతి సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయా లేదా కనుక్కోవాలా. మార్కెటింగ్లో కుందేళ్ళకి మాంసానికి చాలా గిరాకీ ఉంది, డిమాండ్ ఉంది. తర్వాత మనకి అనువైన ప్రదేశాన్ని చూస్ చేసుకోవాలా. మనకు కావాల్సిన కుందేళ్ళు జాతుల్ని ఎన్నుకోవాలా. న్యూజిలాండ్ వైట్, గ్రే జాయింట్, సోవియట్ చించిలా, ఫ్లెమిష్ జాయింట్, కాలిఫోర్నియన్ వైట్ అనే జాతులు ఈ మాంసోత్పత్తికి మంచి అనువైనవండి. బేసిక్గా ఇవి యూరోపియన్ బ్రీడ్స్ అయినా కూడా గత 20-25 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో, మన దేశంలో వీటిని పెంచుతున్నారు. కాబట్టి ఇవి మన ఎన్విరాన్మెంట్కి, మన క్లైమేట్కి బాగా అనువైనవి. సో వీటి వయసు 4 నుంచి 6 కిలోల బరువు తూగుతాయి. తర్వాత ఇవి మన క్లైమేట్కి బాగా అడాప్టివ్లు అనమాట. సో మనకు కావాల్సిన జాతుల్ని ఎన్నుకొని అనువైన ప్రదేశాల్లో మనం ఫారం స్థాపించాలంటే అవి రోడ్డుకు దగ్గరలో, శబ్ద కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి. తర్వాత మన షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఈస్ట్ వెస్ట్, తూర్పు పడమర డైరెక్షన్లో ఉండాలా. తర్వాత గాలి, దుమ్ము, ధూళి షెడ్లోకి ప్రవేశించకుండా ఉండాలా. తర్వాత షెడ్ చుట్టూ నీడనిచ్చే చెట్లు, ఫాస్ట్ గ్రోయింగ్ చెట్లను ఉంచుకుంటే మనం, ఎందుకంటే కుందేళ్ళకి చల్లటి వాతావరణం ఉండాలా. షెడ్ చుట్టూ నీడనిచ్చే ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ పెట్టుకుంటే మనకి బాగా ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ వసతులు కూడా మనం కల్పించుకొని ఈ కుందేళ్ల ఫారంని స్థాపించడము మేలు. తర్వాత ఇవి 5 నుంచి 6 మాసాలకే ఉత్పత్తికి వస్తాయి. కాబట్టి ఫార్మర్ ముందుగా ఆ వయసుకు దగ్గరలో ఉండే వాటిని సీడ్ స్టాక్గా ఎన్నుకోవాలి. తర్వాత అవి 5 నుంచి 6 వాటికి తగిన వసతి సౌకర్యాలు నేర్పించాలా. ఇవి కుందేళ్ళని మామూలుగా నేలపైన పెంచలేము, ఎందుకంటే స్వతహాగా ఇవి గుంపులుగా ఉంటే ఒకదాని నుంచి ఒకటి కొట్లాడుకొని వాటిపైన పుళ్ళు తయారవుతాయి. తర్వాత చీము అవి పడి మనం వాటిని యాజమాన్య పద్ధతుల్లో నివారించలేము. తర్వాత ఇంకొకటి, వీటికి బేసిక్గా బొరియలు చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి అవి నేలలో బొరియలు చేసి వాటి లోపలికి వెళ్తాయి న్యాచురల్ కండిషన్స్లో. కాబట్టి వీటిని మస్ట్గా కేజెస్లో పెంచాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా మనము స్పేస్, ఏరియా ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కో ఆడకుందేలకి సుమారు 5 చదరపు అడుగుల కేజ్ స్పేస్ అవసరం అండి. మగ కుందేలకి ఒక 2.5 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే సరిపోతుందండి. రమేష్ గారు, అసలు కామన్గా ఈ కుందేళ్లు మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి? ఏ జాతి అయితే లాభసాటిగా ఉంటుందంటారు?
ఇందాక చెప్పినట్టుగా న్యూజిలాండ్ వైట్, గ్రే జాయింట్, సోవియట్ చించల ఇవన్నీ ఫ్లెమిష్ జాయింట్, కాలిఫోర్నియన్ వైట్ మాంసోత్పత్తికి చాలా అనువైనవండి. ఇవి అడల్ట్ బాడీ వెయిట్ 4 నుంచి 6 కిలోలు వస్తుంది. తర్వాత 6 నెలల వయసులో సుమారు 2 కేజీల బరువు తూగుతాయి. వీటిలో ఫ్లెమిష్ జాయింట్ అనేది ప్రపంచంలోకెల్లా అత్యంత బరువైన కుందేలు జాతి అండి. ఇది అమెరికన్ బ్రీడ్. దీంట్లో 7 నుంచి 9 కిలోల వరకు బాడీ వెయిట్ వస్తుంది. సో వీటిని సంకరజాతి కుందేళ్లు ఉత్పత్తి చేసుకోవడానికి చాలా అనువైనవి. సో మా దగ్గర జరిగిన పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ సోవియట్ చించిల తర్వాత గ్రే జాయింట్ అనేవి బాడీ వెయిట్ బాగా వస్తాయి. తర్వాత వాటి ఫీడ్ ఎఫిషియన్సీ, ఉత్పత్తి సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు న్యూజిలాండ్ వైట్ కానీ, సోవియట్ చించిలా కానీ, తర్వాత ఫ్లెమిష్ జాయింట్ సంకరజాతి కుందేళ్లు ప్యూర్ బ్రెడ్స్ కంటే సంకరజాతి కుందేళ్లలో ఎఫిషియన్సీ, ఉత్పాదక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవి తక్కువ కాలంలో అధిక బరువు తూగుతాయి. ఈ క్రాస్ బ్రీడింగ్ వల్ల మా యూనివర్సిటీలో 2 కొత్త వెరైటీస్ మేము ప్రొడ్యూస్ చేశాము. ఏపీఐయు ఫాన్ అని, ఏపీఐయు బ్లాక్ అని. వీటిలో ఉత్పత్తి సామర్థ్యం బాగా ఉంది. తర్వాత వీటి చర్మాలు న్యాచురల్గా గోల్డెన్ కలర్, బ్లాక్ కలర్ ఉంటాయి. మామూలుగా కుందేళ్ల తోళ్ల పరిశ్రమలో తెల్ల చర్మానికి కావలసిన రంగు అద్దకం చేస్తారు. కానీ ఇవి న్యాచురల్ కలర్స్ కాబట్టి వీటిలో వాటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది, చర్మానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దాంట్లో ఉత్పాదక సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఫార్మర్స్ ఈ వెరైటీస్ని పెంచి అధిక లాభాలను గడించవచ్చు. ఓకేనా. అంటే కామన్ గా కుందేళ్లను పెంచాలి అనుకున్నప్పుడు వాటి పెంపకానికి ఎటువంటి వసతి సౌకర్యాలు కల్పించాలి? కుందేళ్లకి షెడ్ అవసరం అండి. షెడ్లో కేజెస్లోనే పెంచాలా. ఇందాక చెప్పినట్టుగా వాటిని గుంపులుగా నేలపైన మనం పెంచలేము. ఎందుకంటే అవి బురేలు చేస్తాయి. తర్వాత ఒకదానికొకటి కలుసుకొని దేహంపై పుళ్ళు ఏర్పడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కేజెస్ అనేది మస్ట్. ఈ కేజెస్ మామూలు మన లోకల్గా అవైలబుల్ మెటీరియల్తో తయారు చేసుకోవచ్చు. ఒక్కో ఆడ కుందేలుకి 5 చదరపు అడుగుల కేజ్ స్పేస్ ఉండాలా. మగ కుందేలుకి 2.5 స్క్వేర్ ఫీట్ కేజ్ స్పేస్ ఉండాలా. పెరిగే పిల్లలకి 4 నెలల వయసు వరకు 1 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండే కేజ్ స్పేస్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఈ కేజెస్ అడుగు భాగం మాత్రము 1/2 ఇంచ్ బై 1/2 ఇంచ్, సైడ్స్ తర్వాత పై భాగము 1 ఇంచ్ బై 1 ఇంచ్ డైమెన్షన్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ కేజెస్ని నేల నుంచి ఒక 2 ఫీట్ల ఎత్తులో అమర్చాలా. ఎందుకంటే తర్వాత షెడ్లో పుష్కలంగా గాలి, వెలుతురు ఉండాలా. తేమ ఉండకూడదు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు. తర్వాత కేజెస్ కింద నేల ఉంటే వీటి యూరిన్ అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఈ డిసీజెస్ వచ్చేది తక్కువగా ఉంటుంది. తర్వాత షెడ్ లోపల ఫ్యాన్లు అమర్చాలా. షెడ్ పైన అస్బెస్టాస్ రూఫ్ ఉండాలా. వాటిపైన సమ్మర్లో పచ్చగడ్డి వేసి దానిపైన స్ప్రింక్లర్స్ని అమర్చి మనం షెడ్లో తగిన ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే అండి. మరిన్ని సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు కాల్ తీసుకున్నామండి. రామకృష్ణ గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, రమేష్ గారు ఉన్నారు, అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. నా పేరు రామకృష్ణ సార్. సార్ ఇప్పుడు ఈ కుందేళ్ళది ఇంతకుముందు వైట్ అవి చెప్పారు కదా సార్, అవి మనం సీడ్ కావాలంటే ఎక్కడ తీసుకొచ్చుకోవాలి సార్ వాటిని? ఇది మా దగ్గర వెటర్నరీ కాలేజ్ రాజేంద్ర నగర్ లో రీసెర్చ్ స్టేషన్ ఉంది. జన్యుశాస్త్ర విభాగము రాజేంద్ర నగర్, హైదరాబాద్. మా దగ్గర సీడ్ స్టాక్ అమ్ముతాము. మీరు తీసుకొని వాటిని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. తీసుకెళ్లి మీరు వాటిని పెంచుకొని వాటి నుంచి పుట్టే వాటిల్లో మంచి బరువు ఉన్నవి, బాగా హెల్దీగా ఉన్నవి మీరు వాటిని ఉంచేసుకొని దాని నుంచి మనము డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. కుందేళ్ల పెంపకంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు స్టెర్లింగ్ చేను చిలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్. Rouse Group of Schools, Lighted to Lighten. Rouse My Techno Schools, Nursery to 10th, Day in Residential, Hyderabad, Warangal, Karimnagar and Siddipet. Rouse Techno International School, Day Semi and Residential, Warangal. ఎవర్షోర్ సన్షైన్ ఆఫర్. ఇప్పుడు 100% స్వచ్ఛమైన నీరుతో పాటు పొందండి ఖచ్చితమైన బహుమతులు. ప్రతి ఎవర్షోర్ ఆర్వో వాటర్ ప్యూరిఫైర్ కొనుగోలుపై మీరు గెలుచుకోవచ్చు ఒక ఆల్టో కార్, ఫారిన్ ట్రిప్స్, హోండా యాక్టివాస్, గోల్డ్ కాయిన్స్,
10% క్యాష్ బ్యాక్ ఇంకా మరెన్నో బహుమతులు. త్వరపడండి. మరిన్ని వివరాలకు SMS చేయండి ఎవర్షూర్ 53030. ఎవర్షూర్, లీడర్ ఇన్ RO వాటర్ ప్యూరిఫైయర్. నిన్నటి వరకు బ్లాక్ బోర్డుపై సూర్యుని ప్రకాశాన్ని రేఖలలో చూపించాం. నేడు సూర్యుని మండే అగ్నిగోళంగా వీక్షిస్తున్నాం. ఎస్ఆర్ డిజి స్కూల్ అందిస్తోంది డిజిటల్ క్లాస్ రూమ్ ని. ఆడియో, వీడియో, గ్రాఫిక్స్, యానిమేషన్లతో అధ్యయనం ఇప్పుడు సులభం, సరళం, సజీవం. 36 సంవత్సరాల అనుభవం, గుణాత్మక విద్యతో ఎస్ఆర్ మీ దగ్గరకు వచ్చేసింది.